హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి కనిపించడం లేదంటూ బల్దియా అధికారులకు ఫిర్యాదు అందింది. మేడం మిస్సింగ్ అంటూ జీహెచ్ఎంసీ ప్రజావాణిలో బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ఫిర్యాదు చేశారు. డివిజన్లలో సమస్యలను దృష్టికి తీసుకువెళ్లామన్నా అందుబాటులోకి రావట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిటింగ్ అవర్స్ లో కూడా జీహెచ్ఎంసీలో మేయర్ అందుబాటులో ఉండట్లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు తీసుకున్న అధికారులు కార్పొరేటర్లకు రసీదు ఇచ్చారు. అంటే మేయర్ గారు వేసినటువంటి కమిటీ ఏది వేసిన కమిటీ, ఆ కమిటీ గురించి ఈ రోజు వారిచ్చిన లిఖిత పూర్వకమైనటువంటి ఆన్సర్, ఒక సభ్యుడికి మేము ఇచ్చినటువంటి ఆన్సర్ పైన ఈ రోజు వరకు కూడా ఆన్సర్ ఇవ్వలేదు. మేము వేసినటువంటి క్వశ్చన్ పైన ఇప్పుడు కూడా ఆన్సర్ ఇవ్వలేదు. ఏదైతే మేము ఏం కమిటీస్ ఉన్నాయి, ఏం చర్యలు తీస్తే ఎంత ఖర్చు పెట్టుకున్నారని అడిగితే దాంట్లో మేయర్ గారు వేసినటువంటి కమిటీ పైన ఈ రోజు వరకు చర్యలు లేవు. స్పోర్ట్స్ లో మేము రిక్వైర్మెంట్ పెట్టి చాలా సమ్మర్ క్యాంపులు కూడా అయిపోతున్నాయి. మేయర్ గారు దానిపైన చర్యలు తీసుకోరు. మహిళా క్యాంటీన్లకు కానివ్వండి, లేకపోతే సార్ వాళ్ళు బాగానే చేస్తున్నారు, కానీ దానికి కావాల్సినటువంటి అనేక సదుపాయాలు మళ్ళీ ఇంకా అవేర్నెస్ క్యాంపెయిన్ చేసి మురుగునీటి ఏవైతే శుద్ధీకరణ జరగాలో, డైవర్షన్ జరగాలో దీనిపైన చర్యలు తీసుకోండి అంటే దానిపైన యాక్షన్ ఉండదు. మీరు ఎస్టీపీల పైన ఇప్పటి వరకు ఆ రోజు మరి కేటీఆర్ గారు ఉన్నప్పుడు మేము అప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తే మేము శాంక్షన్ చేస్తున్నాం 32-33 చెప్పారు. ఈ రోజు వరకు ఒకటి కంప్లీట్ అయింది. అది ఇప్పటి వరకు అక్కడ విర్చువల్ ఇనాగ్రేషన్ చేశారు. ఆ డైవర్షన్ ఇప్పటి కనుక చెరువుల్లో మురుగునీరు చేరుకొని దోమలు ఇష్టానుసారంగా దోమలు ఇంత ఘోరంగా ఉన్నాయంటే మీ అందరు తెలుసు, మీ ఇళ్లలో కూడా దోమలు గుర్తున్నాయి.